మా ఫ్రెండ్ కొత్తగా ఎక్స్ప్రెస్ బి అని కొరియర్ సెంటర్ అయితే పెట్టాడు. దాంట్లో ప్రింటింగ్ చేయడానికి అయితే ఈ కెనాన్ పిక్స్మార్ట్ TS207 అయితే తీసుకున్నాడు. ఇప్పుడైతే మనం దీన్ని అన్బాక్సింగ్ చేసి దీంట్లోంచి ప్రింట్ అవుట్ తీద్దాం. ఫస్ట్ దీన్ని ఓపెన్ చేయగానే మనకు ఒక బాక్స్ అయితే ఉంది. ఈ బాక్స్ లో మనకి కేబుల్స్, కలర్స్ ఇచ్చున్నారు. ఇప్పుడు మనం మెయిన్ ప్రింటర్ అయితే బయటికి తీస్తున్నాం. ఈ ప్రింటర్ మనకి చాలా తేలిగ్గా ఉంది. దీని కాస్ట్ వచ్చేసి 2400 రూపాయలు. దీంట్లో మనం కలర్ ప్రింటింగ్, బ్లాక్ అండ్ వైట్ ప్రింటింగ్ కూడా చేసుకోవచ్చు. పవర్ కేబుల్ అయితే కనెక్షన్ ఇచ్చేస్తున్నాను. అట్లాగే USB డేటా కేబుల్ కూడా కనెక్షన్ ఇస్తున్నాను. ఇక్కడ కంప్యూటర్ లో మనం డ్రైవర్స్ ఇన్స్టాల్ చేసేదానికి CD అయితే ఇచ్చారు. ఈ ప్రింటర్ లో మనం ఇంక్ పెట్టేటప్పుడు ఇదైతే పవర్ ఆన్ లో ఉండాలి. పవర్ ఆన్ లో ఉంటేనే మనకి తీసుకుంటుంది అనమాట. ఇది క్రాసుగా ఇలా పైకి బానిచ్చి ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే చాలా సెట్ అయిపోద్ది. సేమ్ అదే విధంగా ఇది కూడా పెట్టేస్తున్నాను. మొత్తం సెటప్ సెట్ చేసాను. ఇప్పుడు A4 షీట్ అయితే పెట్టేద్దాం. ఇది వచ్చేసి మనకి అడ్జస్ట్మెంట్. దీనికి కరెక్ట్గా పేపర్ సైజ్ అయితే అడ్జస్ట్ చేశాను. దీనికి బ్లూటూత్ ఫీచర్స్ లేవు. మనం దీన్ని సిస్టమ్ కనెక్ట్ చేసుకొని యూస్ చేసుకోవాలి. CD పెట్టి కంప్యూటర్లో డ్రైవర్స్ అయితే ఇన్స్టాల్ చేసాను. టెస్ట్ ప్రింటింగ్ అని చెప్పి 2-3 పేపర్లు కింద వేసింది. మొన్న గిబ్లీ ఫోటో ఒకటి తీసుకున్నాము. దీని అయితే ప్రస్తుతానికి శాంపిల్గా ప్రింట్ అయితే తీస్తున్నాను నేను. ప్రింటింగ్ చూడండి ఎలా వస్తుందో. దీంట్లో మనం ఫోటోస్ కూడా మనం ప్రింట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం A4 షీట్ పెట్టాం కదా, ఇది కాకుండా మామూలుగా ఫోటోకి సంబంధించిన ఉంటదన్నమాట. దాన్ని పెట్టుకుంటే మనకి ఫోటోస్ మనం మంచిగా తీసుకోవచ్చు అనమాట. చూడండి ప్రింట్అవుట్ ఎలా వచ్చిందో. ఫ్రెండ్స్, ప్రింటింగ్ అదిరిపోయింది కదా. వీడియో నచ్చితే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.